నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య తాను గణపతి పూజ చేయడంపై కూడా కాంగ్రెస్ ఓర్వలేకపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నివాసంలో గణేష్ చతుర్థి సందర్భంగా నిర్వహించిన పూజలో మోదీ పాల్గొనడంపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. తాజాగా కాంగ్రెస్ విమర్శలపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఒడిశాలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రతిపక్షాలు సమాజాన్ని ముక్కలు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయని, తాను గణేశుని పూజించడం వల్ల ఇబ్బంది పడుతున్నారని ఎద్దేవా చేశారు. గణేష్ చతుర్థి మన దేశానికి కేవలం విశ్వాస పండుగ మాత్రమే కాదు, ఇది మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. బ్రిటిష్ వారు తమ అధికార దాహంతో దేశాన్ని విభజించి కులం ప్రతిపాదికన విభజన సృష్టించి సమాజాన్ని విషపూరితం చేస్తూ విభజించు పాలించు అనే విధానాన్ని తమ ఆయుధంగా ఉపయోగిస్తున్నప్పుడు లోకమాన్య తిలక్ గణేష్ చతుర్థి బహిరంగ వేడుకల ద్వారా భారతదేశ ఆత్మను మేల్కొల్పారు అని ప్రధాని గుర్తు చేశారు. బ్రిటిష్ వారి కాలంలో గణేష్ చతుర్థి వారికి ముల్లులా మారింది. నేడు అధికారం కోసం ఆకలితో ఉన్నవారు, సమాజాన్ని విభజించి ముక్కలు చేయడంలో నిమగ్నమై ఉన్నవారు అందుకే గణేష్ ఆరాధనతో ఇబ్బంది పడుతున్నారని ప్రధాని ధ్వజమెత్తారు. నేను గణేష్ ఆరాధనలో పాల్గొన్నందుకు కాంగ్రెస్ మిత్రపక్షాలు అంగీకరించలేకపోతున్నారు అని ప్రధాని విస్మయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో గణేష్ విగ్రహాన్ని కటకటాల వెనక్కి నెట్టారని ప్రధాని ఆరోపించారు. సమాజంలో విషాన్ని వ్యాపింపచేసే ఇలాంటి మనస్తత్వం దేశానికి ప్రమాదకరమని మోదీ హెచ్చరించారు. అలాంటి ద్వేషపూరిత శక్తులను ముందుకు సాగనివ్వకూడదు, మనం ఇంకా ఎన్నో మైలురాళ్లను సాధించాలి అని ప్రధాని పేర్కొన్నారు. ఒడిశాలో పర్యటిస్తున్న ప్రధాని తన 75వ పుట్టినరోజు సందర్భంగా మహిళలకు ఆర్థిక ప్రయోజనం కలిగించే సుభద్ర యోజన పథకాన్ని ప్రారంభించారు. ఒడిశా ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పథకం వల్ల అర్హులైన మహిళలకు ఏటా 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. 21 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు కోటి మంది లబ్ధిదారులైన మహిళలు 2 విడతల్లో 5,000 రూపాయల వంతున మొత్తం 10,000 జమ అవుతుంది. 2024-25 నుంచి 2028-29 వరకు 5 ఏళ్ల పాటు ఈ ఆర్థిక సాయం అందుతుంది. ఇప్పటికీ 60 లక్షల మంది మహిళలు ఈ పథకం లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. ఈ నెల 15వ తేదీలోపు నమోదు చేసుకున్న వారి ఖాతాల్లో మంగళవారం తొలి విడత నగదు జమ చేశారు. ఈ పథకం కోసం ఒడిశా ప్రభుత్వం సుమారు 55,825 కోట్ల రూపాయలు కేటాయించింది. అయితే ఒడిశాలోని ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా ఏడాదికి 18,000 రూపాయలు పొందే మహిళలు ఈ సుభద్ర యోజనకు అర్హులు కారని ఒడిశా ప్రభుత్వం స్పష్టం చేసింది. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరితో షేర్ చేయండి. ప్రతిరోజు చెప్తున్నాను, ఆర్థికంగా ఈ ఛానల్ని రన్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. మీ అందరూ ఆర్థికంగా సపోర్ట్ అందించండి. ప్రతిరోజు అడుగుతున్నా కూడా ఎందుకు మనకు సపోర్ట్ రావట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే నా కంటెంట్ నచ్చట్లేదా, లేకపోతే మన ఛానల్ ఇచ్చేది నచ్చట్లేదా నాకు తెలియట్లేదు. కానీ ఆర్థికంగా సపోర్ట్ విషయంలో మాత్రం చాలా చాలా తక్కువగా ఉంది. దయచేసి బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేసి ఆర్ వాయిస్ ఛానల్ని ఆర్థికంగా ఆదుకోండి. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేయండి. చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ దీంతోపాటు ఇట్స్ మీ నవత అనేది మనది ఇంకో ఛానల్ కూడా రన్ చేస్తున్నాం. సేమ్ దేశహితం, సమాజ శ్రేయస్సు, ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండాలి అనే సంకల్పంతో దయచేసి ఒకసారి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి అందులో వీడియోలను కూడా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై భారత్.